నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ టీజీ న్యూస్. వైఎస్ఆర్సీపీ జిల్లా ఆర్టీపీపీ ప్లయాష్ వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఈ వివాదం నేపథ్యంలో కూటమి నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంఓ జిల్లా అధికారులతో చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ వివాదం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరిస్తే సహించేది లేదని అన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడ సమస్య రాకుండా కఠినంగా ఉండాలని అధికారులకి స్పష్టం చేశారు. ఈ మొత్తం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం 6 పోలీసు బృందాలు గాలిస్తూ ఉన్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళలో ఆర్జీవీ ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు. ఆయనపై తెలుగు రాష్ట్రాల్లో 9 కేసులు నమోదు అయ్యాయి. విచారణకు రాకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరొక వైపు తాను ఎక్కడికి పారిపోలేదని మంగళవారం రామ్ గోపాల్ వర్మ వీడియో విడుదల చేశారు. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదైంది. Extremely sorry to disappoint. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. యూనో, అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ షెడ్యూల్ ఉంది కాబట్టి. బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాసు అరెస్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. దీనిపై కలిసికట్టుగా పోరాడతామని పిలుపునిచ్చారు. ఈ మేరకు పవన్ ఎక్స్లో పోస్టు చేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తమను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్కి విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం రక్తం చిందించిందని, దేశ వనరులు ఖర్చవటంతో పాటు మన ఆర్మీ జవాన్ల ప్రాణాలు కోల్పోయారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్కు ఆదాని ముడుపుల అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాకనే నిర్ణయం ఉంటుందని తెలియజేశారు. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పవన్ తెలిపారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంలో వాటాపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నోడల్ ఏజెన్సీపై గత ప్రభుత్వం ముందుకు వెళ్లలేదని అన్నారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను మొన్న మల్లికార్జున ఖర్గే గారిని నేను కర్ణాటకలో కలిసినప్పుడు మన డబ్బు దాదాపు 110 కోట్ల రూపాయలు రెడ్ శాండర్స్, ఎర్రచందనం దొంగలు అక్కడ దొరికితే వాళ్ళవి వాళ్ళు అమ్మేశారు ఆ రోజు. దానికి సంబంధించి ఎర్రచందనం దొరికేది మనకి 3-4 జిల్లాలు దొరుకుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, మనం తిరిగి తెప్పించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకుంటే దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు
నేను అడిగింది ఏంటంటే అలాంటి ట్రీటీస్ లేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే, అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది, ఉంది. అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈ రోజున అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము అడిగింది ఏంటంటే, ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో, ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం, లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే ఆ పక్క రాజ్యాల్లో పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తి అలాంటిది నిబంధన ఏదైనా చేయమని రిక్వెస్ట్ చేశారు. ఉన్నటువంటి విద్యుత్ ఒప్పందాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోబోతుంది, వాటిని రద్దు చేయబోతున్నట్లుగా కేంద్రాన్ని దర్యాప్తు జరిపించాలని కోరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఒక్కసారి మేము కేబినెట్ మీటింగ్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము 7 పేపర్స్ చేసినప్పుడు జనరల్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పలేదు, దానికి చాలా త్వరగా ఎక్సర్సైజ్ చేసాం, చాలా లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత కానీ మాట్లాడలేదు. ఒకటి ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి, అది దాంట్లో భాగమా లేదా అనేది చూడాలి. 2 దీన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీతో ఒక యాంగిల్ ఉందా, సో మల్టిపుల్ యాంగిల్లో చూసేందుకు దీన్ని కొంచెం కాషస్గా ఉండాలి. దీనికి చాలా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులపైన మనందరం ఖండించాలి కదండి. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి, ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు, మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడాలి. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరొక పరిశ్రమ నుంచి విషవాయువులోకి కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఠాకూర్ ల్యాబొరేటరీస్ కంపెనీలో మంగళవారం విషవాయువు లీకే 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒడిశాకు చెందిన కార్మికుడు అమిత్ మృతి చెందాడని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని కార్మిక సంఘాలు తెలియజేశాయి. బాధితులకి మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సహాయం చేయాలని ముఖ్యమంత్రి బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రమాదం రాత్రి జరిగితే ఆ విషయాన్ని కార్మికులకి హాస్పిటల్కి తరలించడంలో కూడా తెల్లవారు 6 గంటల వరకు కూడా తరలించలేదు. 6 గంటలకి హాస్పిటల్కి తరలించేసరికి ఒక కార్మికుడు మృతి చెందడం, భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యాల వల్ల కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకని ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ చేసి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి. మరోవైపు చనిపోయినటువంటి కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అలాగే మిగతా కార్మికులకి 8 మందికి కూడా హస్తస్థకు గురైనటువంటి వాళ్ళు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తుంది. సామాజిక న్యాయం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే అహర్నిశలు శ్రమించారని గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ అహ్మద్, గల్లా మాధవి గుర్తు చేశారు. సమాజంలో మహిళలకి గుర్తింపు తెచ్చిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేకే దక్కిందని చెప్పారు. పూలే 134వ వర్ధంతి సందర్భంగా గుంటూరు మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, చంద్రగిరి యేసురత్నం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆయన ఆశయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనే క్రిస్టినా, కేసన శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 124వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సామాజిక సంస్కర్తగా మహిళల పట్ల, మహిళలకు విద్యా అవకాశాలు జ్యోతిరావు పూలే గారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక పక్కన గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే, రెండో పక్కన మహిళల్లో స్వాతంత్ర భావాల్ని, అణగారిన వర్గాల్లో స్వాతంత్రం కల్పించేటువంటి దిశగా అడుగులేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. ఈరోజు మొట్టమొదటి మహిళల కోసం హాస్టల్ ఏర్పాటు చేసి విద్యాభ్యాసం కల్పించినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే గారు. సామాజిక సంస్కర్తగా
అణగారినటువంటి వర్గాలకు ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో వారందరూ కూడా ఏదైతే ఓసీ వర్గాలతో పాటు సమానంగా ముందుకు సాగాలని, అణగారినటువంటి వర్గాలకు సమాన హక్కులు కల్పించాలని, వారికి చదువు విద్యాభ్యాసం ద్వారానే విజ్ఞానం కలుగుతుందని, తద్వారా సమాజంలో సమాన స్థాయికి ఎదగలుగుతారని భావనతో ఆ రోజు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలు అణగారినటువంటి వర్గాలకు పెద్దపీట వేస్తూ వారి కోసం ఒక సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి ఈరోజు వారందరికీ కూడా కొత్త చట్టాన్ని రూపొందించి అణగారినటువంటి వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తూ సాక్షాత్తు ఒక హోంమంత్రి కూడా మహిళకి ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాల్లో రాజకీయ రిజర్వేషన్లో కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిచేస్తూ ఈరోజు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ, జ్యోతిరావు గారి స్ఫూర్తితో తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అణగారినటువంటి వర్గాలకు, మహిళలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, మహాత్మాగా పేరుగాంచిన జ్యోతిబా పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు అందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇలాంటి మహనీయుల్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం సమాజానికి. ఎందుకంటే కులరహితమైన సమాజాన్ని ఏర్పాటు చేయడంలో వారు చేసిన కృషి అనిర్వచనీయం. వారి దంపతులు ఆడపిల్లల చదువు కోసం వారు చేసిన కృషి ఎంతో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు ఒక ఆడపిల్లగా, ఒక విద్యావేత్తగా, నేను సమాజంలో ఒక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్న ఒక మహిళగా ఇలాంటి వ్యక్తుల్ని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆనాడు వారు చేసిన కృషికి ఫలితమే ఈరోజు మా ఈ స్త్రీలు చదువుల్లో కానివ్వండి, సామాజికంగా గౌరవ మర్యాదల్లో కానివ్వండి ముందుంటున్నారు. సో అలాంటి వారందరినీ కూడా గుర్తు చేసుకోవడం మా బాధ్యత. భావితరాలకి మహనీయుల గురించి చెప్పడము, వారి గురించి అవగాహన కల్పించడం కూడా మా యొక్క బాధ్యత. ఈరోజు బీసీ నాయకులు అందరూ కూడా కలిసి ఘన నివాళులు అర్పించడం మా అందరూ అదృష్టంగాను, అదేవిధంగా ఇలా ఒక రాజకీయవేత్తగా వచ్చి ఆయనకు నివాళులు అర్పించుకోవడం కూడా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎంతో బాధ్యతాయుతమైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ప్రజలకు చేరువుగా ఉంటూ నిత్యం వారితో మమేకమై ఉంటూ ఇలాంటి మహనీయుల స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న మా ఈ నాయకత్వం పట్ల కూడా చాలా గర్వం వ్యక్తం చేస్తూ, భారతదేశంలో 180 సంవత్సరాల క్రితమే జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా సామాజిక చైతన్యం కోసం, మహిళా చైతన్యం కోసం, మహిళా విద్య కోసం ప్రత్యేకమైన కృషి చేశారు. ఈరోజు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ప్రత్యేకమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మీద, దేశంలో జనాభా లెక్కలు కులం ఆధారంగా కులగణన జరగాలి, అందులో బీసీ గణన జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో కులం ఆధారంగా జనాభా లెక్కలు 1931లో మాత్రమే జరిగినాయి. తర్వాత ఎప్పుడు కూడా జరగల జనాభా లెక్కలు జరిగినప్పటికీ. అందుకని బీసీ జనాభా తేలితేనే బీసీ జనాభాకి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. దానికోసం కులగణన కోసం జరిగే డిమాండ్ని మేము బలపరుస్తూ ఉన్నాం. అలాగే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తేనే సాధ్యమవుతుంది. రాజకీయ రిజర్వేషన్లు అంటే శాసనసభలో, లోక్సభలో, కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా అది సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని కేంద్ర ప్రభుత్వమే ఆ చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా నేను బీపీ మండల్కి కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. బీపీ మండల్ బీసీల జీవితాల్లో పెద్ద మార్పు తెచ్చినటువంటి వ్యక్తి. అలాగే ఈ ఊరికి సంబంధించి జ్యోతిరావు పూలే విగ్రహం ఒక్కటే ఏ ఊళ్ళో కూడా లేదు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఎప్పుడు పక్కనే ఉంటాయి. ఇక్కడ సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను కూడా నేను కోరుతున్నాను. మహనీయుడిగా కొలవబడే ప్రముఖ వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈ రోజున స్వేచ్ఛ వాయువులు కొంతలో కొంత పీలుస్తున్నారంటే, మేమందరం ఈరోజు సమాజంలో గుర్తింపు వచ్చిందంటే ఆ మహనీయుల్ని మరి ఈరోజు తలుచుకుంటూ నివాళులు అర్పిస్తూ, ఈ సందర్భంగా మరి మహాత్మా గాంధీ మరి అందరికీ పరిచయమే. మహాత్ముడుగా
మరి అందరికంటే మహాత్మా గాంధీ కంటే కూడా మహాత్ముడుగా బిరుదొందిన వ్యక్తి మరి ఈరోజు జ్యోతిరావు పూలే గారు. ఇదంతా గమనించాలి. ఆయన స్ఫూర్తితోటి మరి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏదైతే ప్రభుత్వ మరి ఫలాలు ఉన్నాయో పెద్దలు ఇప్పుడు చెప్పారు. మరి కేవలం ఆయన మరి వర్ధంతినో పుట్టినరోజునో జరుపుకోవటం కాదు, ఆ సందర్భంగా మరి బడుగు బలహీన వర్గాలకి ఒక మంచి జరగాలనే మరి ఒక కోరుకున్నారు పెద్దలు చెప్పినట్టుగా. మరి జనాభా లెక్కల ప్రాతిపదికన మీద రిజర్వేషన్స్ కల్పించాలని మేము కూడా సపోర్ట్ చేస్తూ మరొక చాలా కాలం నుంచి ప్రతిసారి కూడా మరి పుట్టినరోజు రావటము వర్ధంతి రోజు రావటం వచ్చేసేసి ఇక్కడ ఈ జ్యోతిరావు పూలే విగ్రహం పక్కన మరి సతీమణి విగ్రహం పెట్టాలని మా కోరిక ఎల్లకాలం నుంచి ఉంది. ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. మరి వారిద్దరు చొరవతోటి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ విగ్రహాలు పెట్టే విధంగా మరి కలెక్టర్ గారిని అదేవిధంగా కమిషనర్ గారిని నేను ప్రార్థిస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకి గత వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్ని జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం ద్వారా అన్ని విధాల అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ, వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నాము గుంటూరు తూర్పు. అలాగే జ్యోతిరావు పూలే గారు ఆయన ఆశయాలు చదువు తన భార్యతోనే సావిత్రిబాయి పూలే గారితో స్టార్ట్ చేయించి చదువు విప్లవాన్ని తీసుకొని వచ్చి చదువు అనేది ముఖ్యం అని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆవిడకి తోడుండి ఈరోజు నిజంగానే ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా, ప్రతి ఒక్క దళితులు కానీ ప్రతి ఒక్క సామాజిక వర్గం ఈరోజు ఇంత చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తీసుకొని వచ్చి చదువు ప్రాధాన్యత తీసుకొని ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. దానికి నిజంగానే జ్యోతిరావు పూలే గారు ప్రతి ఒక్క సంకేతం, అంటే మంచి సంకేతం. ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి, ఖచ్చితంగా సమాజంలో కూడా వాళ్ళకంటూ ఒక గౌరవం ఉండాలి అని చెప్పి మరి తన భార్యతోనే మొదలుపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు చదువు గురించి ప్రాధాన్యత ఇచ్చి చదువుని ఎంత అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి ఒక్క CBSE కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంత చక్కగా తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఈ గవర్నమెంట్లో కూడా విభేషాలు లేకుండా అంటే గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడంలో కానీ వాళ్ళకి పోషక ఆహారం కానీ లేకపోతే ఎలాగా గత ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వాలు ఎలా తీసుకొని వచ్చినాయి ఈ ప్రభుత్వం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అరాచకం, అవినీతి, అక్రమాలతో పాటు కబ్జాలకు పాల్పడిందని జనసేన పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గుంటూరు 20వ డివిజన్లో జరిగిన అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు. డంపింగ్ యార్డు పేరుతో ఈ వాటర్ ట్యాంకు పక్కనే ఉన్న గవర్నమెంట్ స్థలాన్ని అధికార పక్ష నేతలు ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని, ఈ కుట్రను ప్రజలు గమనించి తిప్పికొట్టారని చెప్పారు. గురువారం స్థానిక 20వ డివిజన్లో జనంలోని జనసేన పేరుతో స్థానిక సమస్యల్ని తెలుసుకునేందుకు పార్టీ నేతలు క్షేత్రస్థాయి పర్యటనకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పీకలవాగు ప్రాంతాన్ని, నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ని, కబ్జాకి గురైన ప్రభుత్వ స్థలాలని పరిశీలించారు. అలాగనే 20వ డివిజన్లో నెలకొన్న సమస్యల్ని బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారం అయ్యేలా స్థానిక ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి పనుల పేరుతో ఇక్కడ దోపిడీ జరిగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తుందని వివరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలసాని బాలకృష్ణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 150 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి, అక్రమాలు చేసి, కబ్జాలు చేసి, రోడ్లు వేయకుండా వేసినట్టుగా బిల్లులు చేసి, డ్రైనేజీలు తీయకుండా డ్రైనేజీలు కట్టిన బిల్లులు చేసుకుని ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే 20వ వార్డు గుంటూరులో ఉన్నటువంటి 20వ డివిజన్లో పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ గారు కొన్ని సమస్యలని మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున 20వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. ఇక్కడ 20వ వార్డులో పర్యటిస్తూ ఉంటే ఏదైతే మేయర్గా ఉన్నటువంటి వార్డు ఇది, ప్రస్తుతానికి కావటి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్గా ఉన్నారు. ఆ వార్డు
ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ వాటర్ ట్యాంక్ 2 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నారు. దాని పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం, ఈ పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ స్థలాలన్నింటిని కూడా ఆక్రమించుకోవడం కోసం ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ పెడతామని ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు ఇక ప్రజలందరూ కూడా తిరగబట్టడం జరిగింది. అంటే వాటర్ ట్యాంక్ కట్టేదానికి కనీసం 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల ఉన్నటువంటి 90 సెంట్లలో కుంట పూడటానికి కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. అంటే కుంట పూడ్చినట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు, వాటర్ ట్యాంక్ కడుతున్నట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు. ప్రైవేటు స్థలాల్లో ఈ కుంటను అంతే ఉంచేసి వారికి సంబంధించినటువంటి ప్రైవేటు స్థలాల్లో కుంటలు పూడ్చుకొని బిల్లు మాత్రం గవర్నమెంట్ పెడతా ఉన్నారు. ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి ఈ విషయాలన్నింటినీ కూడా పేపర్ పూర్వకంగా ఇచ్చి అందరం కలిసి ఎమ్మెల్యే గారితో కలిసి, ఎంపీ గారితో కలిసి ఈ సమస్యల పరిష్కారం చేయడం కోసం మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం, చాలా మంది దగ్గరికి వెళ్ళాం. ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది మందు తాగేటువంటి కొంతమంది కుర్రాళ్ళు రోడ్లపై ఉండి హడావుడి చేస్తూ ఉన్నారు. మేము పోలీసు వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళిపోతా ఉన్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం మంచి చేయాలని చూస్తూ ఉందో, కొంతమంది వైసీపీకి చెందినటువంటి నాయకులు ఈ 150 రోజులు పరిపాలన చూసిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాన్ని ఈ ప్రభుత్వంపై రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ ఇటువంటి వాటిని తిప్పి కొడతాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ముందుకు వస్తాం. స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారు కూడా రోజు కూడా పర్యటిస్తూ ఉన్నారు. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో వారు కూడా పర్యటిస్తూ ఉన్నారు. వారు కూడా కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. మా పరంగా కూడా మేము ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్ళి, ఎక్కువగా ఈ వార్డులో డ్రైనేజ్ సమస్య ఉంటుంది. అంటే డ్రైనేజ్ సమస్య అనేది పూర్తిగా పట్టణం మొత్తం ఉంది. కాకపోతే డ్రైనేజ్ మొత్తం వచ్చేటువంటి పీకల వాగు ఈ వార్డులో ఉంది. అంటే ఇక్కడ డ్రైనేజీ పూర్తిగా పూడికి తీగిపోవడం మూలన పీకల వాగు, వర్షాలు వచ్చేప్పుడు పీకల వాగు పొంగిన తర్వాత ఇళ్ల మధ్యలో నీరు ఉండటం అనేది స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ సమస్యను కూడా త్వరితంగా పరిష్కరించే దిశగా మేము అధికారులు కలుస్తాం, ఎమ్మెల్యే గారితో కలిసి అధికారులు కలుస్తాం, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాం. మాకు ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారి యొక్క అండదండలతో వారి యొక్క సమావేశంలోనే రేపు త్వరలో ఆఫీసులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు వారు కూడా, సెంట్రల్ మినిస్టర్ గారు కూడా. ఈ సమస్యలన్నింటినీ కూడా మేము ఈ రాబోయే 6 నెలల్లోనే ఈ యొక్క వార్డులో సమస్యలను పరిష్కరించే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. అట్లానే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మేము కూడా ఏదైతే పట్టణాల్లో, వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం ముందుకు పోవాలంటే అభివృద్ధి జరగాలని వారి యొక్క కోరిక మేరకే మేమందరం కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. అట్లానే కింది స్థాయి అధికారులతో కూడా సమన్వయం చేసుకొని మేము అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా నడుగట్టి ఈ రోజున ప్రతిరోజు కూడా వార్డు పర్యటన చేయడం జరుగుతాం. ఈరోజు మన 20 డివిజన్లో ఈ నగర పర్యటన జరుగుతూ ఉంది. జనంలోకి జనసేన కార్యక్రమం. మా వార్డులో సమస్యలు డ్రైనేజ్ ఒకటి, తర్వాత గంజాయి ఇట్లాంటి ముందు ఈ యువత కుర్రవాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం, ఈవినింగ్ అయితే ఈ డంపింగ్ యార్డ్ వైపు కొంచెం బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సీన్ అన్నయ్య గారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్నయ్య గారు అన్ని చూసి, అన్ని విధానాలు ఇక్కడ చూసి వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, గుంటూరు నగర డిప్యూటీ మేయర్, వైసీపీ గుంటూరు నగర అధ్యక్షులు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమ బాలవజ్రపాపు, గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జి షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలేను మనం స్మరించుకోవటం సంతోషంగా ఉందని చెప్పారు. బీసీల అభివృద్ధి, అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని ఈ సందర్భంగా తెలిపారు. సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా మహిళలు చదువుకునే అవకాశాన్ని కల్పించారని తెలిపారు. నేటి కూటమి పాలనలో బీసీల అభివృద్ధి శూన్యమని చెప్పారు. మహిళలు అడుగుజాడల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసిందని తెలియజేశారు. జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నాయకులందరూ కలిసి
ఘనంగా వారికి నివాళులు అర్పించడంతో పాటు వారిని స్మృశించుకునేటటువంటి అవకాశం కలిగింది. జ్యోతిరావు పూలే గారు 19వ శతాబ్దంలో ఆయన బీసీల కోసం, వారి అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు అనేది ఒక కోణం. మరొక కోణంలో ఆయన మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళలు సమాజంలో సమానంగా ఉండే విధంగా, పురుషులతో సమానంగా ఉండే విధంగా ఎదగాలని, అలా ఎదగటానికి చదువు ఒకటి ప్రధానమైన కారణంగా ఉందని, ప్రతి మహిళ కూడా చదువుకొని సమాజంలోకి వృద్ధిలోకి రావాలని భావించినటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజుల్లో ఇవాళ కూడా సమాజంలో స్త్రీలు కొంత అభివృద్ధి చెందిన, పురుషులతో సమానమైనటువంటి స్థాయికి ఎదగనటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఆ రోజుల్లోనే స్త్రీలు చదువుకోవాలని, మహిళలు సమాజంలో కీలక పాత్ర వహించాలని పురుషుల్లాగా భావించినటువంటి తొలి వ్యక్తి జ్యోతిరావు పూలే అనేది మనకు ఆయన చరిత్ర చూసినప్పుడు అర్థమైంది. దానితో పాటు తన భార్య కేవలం ఇంటికే పరిమితం కాకూడదని, చదువుకోవాలని చదివించి ఆమెను ఒక టీచర్గా చేసి మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలను నిర్వహించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. వాళ్ళు మనకు సపరేట్గా గర్ల్స్ హై స్కూల్స్, గర్ల్స్ కాలేజెస్, కానీ ఆ రోజుల్లోనే ఆయన ప్రత్యేకంగా మహిళల కోసం, బాలికల కోసం విద్యాశాలలు నిర్మించి వాటిని నడిపినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుడి వర్ధంతిని ఇవాళ జరుపుకోవడం చాలా సంతోషం, గుర్తు చేసుకోవడం కూడా చాలా సంతోషం. ఈ సందర్భంగా కొన్ని మాటలు కూడా రాజకీయంగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి భావించినటువంటి పూలే గారు ఏ విధంగా భావించారో, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మహిళలను కూడా అదే విధంగా ప్రోత్సహించాలనేటువంటి కార్యక్రమంలో చాలా చురుగ్గా పనిచేసిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏ పథకమైనా ముందు మహిళలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ విధంగా మహిళలు సమాజంలో ఒక కీలక పాత్ర పోషించాలని, కుటుంబంలో ఒక కీలక పాత్ర పోషించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవి మహిళలకు అందే విధంగా చేసినటువంటి ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరొకసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈ రోజున గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నాం. భారతదేశంలో పేదవాడిని ప్రేమించడానికి, ధనవంతుడు పేదవాడిని ప్రేమించడానికి, పేదరికం అనేది మాకు అడ్డం కాదు అనేటువంటి ఒక భావన కలుగజేసినటువంటి మనుషులు ఈ భారతదేశంలో ఇద్దరు. ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రెండు పూలే. ఎందుకంటే వీళ్ళు మహాత్మా గాంధీ జాతి పిత అయితే వీళ్ళిద్దరూ జాతి హితలు. అంటే సమసమానత్వం లేని ఈ భారతదేశంలో ఎప్పుడైనా ఒక అగ్రకులాలు కానీ ధనవంతుల ప్రభావం అనేది భారతదేశంలో పేద ప్రజల మీద పడకూడదనేటువంటి భావంతో విద్యని, వైద్యాన్ని, న్యాయాన్ని మూడింటిని కూడా పేదవాడికి అందించడానికి దోహదపడినటువంటి వ్యక్తులు స్మరించుకోవడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటిది నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అనేటువంటి ఒక మంచి దృక్పథం తీసుకొచ్చినా కూడా, అంటే వెనకబడినటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం తప్పితే ఈ పార్టీ ఏదో వాళ్ళకే సంబంధించిందని కాదు. ఈ సమాజంలో అందరికి సంబంధించినటువంటి పార్టీ. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి నాయకత్వంలో ఆయన 134వ వర్ధంతిని ఈరోజు ఘనంగా
అటువంటి మహానుభావుడు మళ్ళీ భారతదేశంలో పుట్టాలి, మళ్ళీ భావితరానికి సమసమానత్వాన్ని అందించేటువంటి నాయకులు కోకొల్లు ఉన్నటువంటి భారతదేశం ఇది. ఎందుకంటే ఈ బర్న్ ఇన్ మహారాష్ట్ర, కానీ ఆంధ్రప్రదేశ్లో మనం చేసుకుంటున్నామంటే పండగ. నిజంగా ఆయన జన్మ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పక్కింటి వాళ్ళు పుట్టినరోజు చేసుకున్నా కూడా మనం వెళ్ళనటువంటి పరిస్థితుల్లో ఆయన వర్ధంతిని ఇన్ని సంవత్సరాలు శతాబ్ది గడిచినా కూడా స్ఫూర్తికి తెచ్చుకున్నామంటే వాళ్ళు ఘనమైనటువంటి మనిషి, భారతదేశం గర్వించదగ్గటువంటి బిడ్డలు. వాళ్ళని కంపల్సరీగా భావితరానికి ఇవ్వాలి. ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అధికారం కోసం కాదు మనందరూ ఇవన్నీ చేస్తుంది. వాళ్ళు గర్వించేటువంటి బలహీన వర్గాలు, సమాజం గర్వించేటువంటి పూలే మరవకూడదు ఈ భారతదేశం. అందుకని ఎప్పుడు కూడా గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన భార్య సావిత్రి, ఆమె కూడా ఫస్ట్ టీచర్ ఇన్ ఇండియా. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు త్యాగం చేశారు. అందుకని వాళ్ళందరూ మాకు ఆదర్శాలు. ఎవరో డబ్బుతోనో రౌడిజంతోనో అబద్ధాలు చెప్పి పదవులు అలంకరించినటువంటి నేతలు మాకు ఆదర్శాలు కాదు. జీవితాలను త్యాగం చేసినటువంటి వాళ్ళు ఈ పార్టీకి ఆదర్శం. వాళ్ళని స్ఫూర్తికి తెచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది. బలహీన వర్గాలు, బీసీలు అంటే బ్యాక్ బోన్ అనేటువంటి క్యాస్ట్ అనేటువంటిది అన్నారు. బలహీన వర్గాలు అంటే బీసీలు అంటే బలిచిన క్యాస్టీలు, అంటే ఆర్థికంగా బలవాలి, వాళ్ళు చదువులో బలవాలి, ఆరోగ్యంలో ముందుండాలనేటువంటి భావంతో ఈరోజు ఆయన స్ఫూర్తి తెచ్చుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీ మహాత్మా పూలే అనుచరులంగా ఆయన యొక్క ఆశయాలని ముందు తరాన్ని తీసుకెళ్తే ఈ పార్టీ ఎప్పుడు కూడా పుస్తకం తెలియజేసుకుంటూ జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా ఆఫీస్లో మరి ఆయన వర్ధంతి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని, ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ బ్యాక్వర్డ్గానే ఉండకూడదు, ప్రతి ఒక్కరిని కూడా సమానత్వంగా చూడాలి, చేయాలి అని చెప్పి వాళ్ళ భార్యని టీచర్గా చేసి ఒక ఆడవాళ్ళకు కూడా ఖచ్చితంగా చదువు అనేది ఉండాలి, వాళ్ళు కూడా వంటింటికే పరిమితం కాకూడదు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు కూడా వెలుగులో రావాలి అని చెప్పి చదువు అనే ప్రాధాన్యత తీసుకొని సావిత్రిబాయి పూలే గారిని మరి ఒక టీచర్గా, అంటే మొదటి ఇండియన్ టీచర్ ఆమె దగ్గర నుంచే చదువు మొదలుపెట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చి ఈరోజు ప్రతి వర్గంలో కూడా, ప్రతి సామాజిక వర్గమే కాదు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆడవాళ్ళు ఈరోజు రాణిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి సావిత్రిబాయి పూలే గారిని మరి ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్కరి ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మరి చదువు ప్రాధాన్యత ఆడవాళ్ళకి, లేకపోతే ప్రతి ఒక్క విభాగంలో కూడా 50% మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాలని, ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్స్ని ఈరోజు మనం ప్రతి ఒక్క వాళ్ళలో మంచి తీసుకొని వాళ్ళలో ఉన్నది ప్రతి ఒక్కటి రాబోయే తరాలకు కూడా చూపించాలని చెప్పి మనస్ఫూర్తితో కోరుకుంటూ, మహాత్ముడుగా పిలువబడే మహనీయుడు, సమాజంలో సమానత్వాన్ని కోరుతూ మరి బడుగు బలహీన వర్గాలకే కాదు మరి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా దిక్సూసిగా ఉన్న మహనీయుడు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజున భారతదేశంలో మరి వాడవాడల వీధిలో కూడా ఈ మహానుభావుడికి నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇది కేవలం ప్రతి సంవత్సరం నివాళులు అర్పించడమే కాదు, కానీ ఆయన ఆశయాలని మరి మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా అందే విధంగా ఉండాలని, దానిలో భాగంగా మరి నేను కోరుకునేది ఏంటంటే, ఏదైతే బీసీల ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం అని చెప్పుకోవటం కాదు, ఈ బీసీ లెక్కలు భారతదేశం లెవెల్లో తీసేసి ఇదంతా కూడా జనాభా ప్రాతిపదికన మరి రిజర్వేషన్ కల్పించాలని మరి భారతదేశంలో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మరి కదలిక వచ్చింది.
ఆ కదలిక ముందుకు తీసుకెళ్ళి అది పార్లమెంట్లో పాస్ చేసేసి ఈ బీసీ రిజర్వేషన్లు ఇవ్వటానికి ఇచ్చిన రోజే ఆయన పూర్తిగా ఏదైతే సమాజంలో ఉన్న వ్యత్యాసాలని చూపించేసి ముందుకు నడిపించాలనుకోవడం, ముందుకు నడవటానికి అదొక పెద్ద అవకాశంగా భావిస్తూ మరి ఈ సందర్భంగా ఇందాక నేను చెప్పాను, కలెక్టర్ గారు కమిషనర్ గారు ఉన్న గవర్నమెంట్ ప్రోగ్రాంలో చెప్పాను, ఎప్పుడు కూడా మనము వర్ధంతికో మరి జన్మదినోత్సవానికి గుర్తు చేసుకోవటం కాదు, చిరస్థాయిగా గుర్తుండాలంటే హిందూ కాలేజ్ సెంటర్లో పూలే గారి విగ్రహం పక్కన మన సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని పెట్టాలని నేను వైసీపీ పార్టీ తరఫున అక్కడ ప్రభుత్వ పెద్దల కలెక్టర్ గారికి కమిషనర్ గారికి అక్కడ ఉన్న నాయకులకి ఎమ్మెల్యేస్ అందరికీ కూడా నేను తెలియపరిచాను. కార్పొరేట్కి ధీటుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించామని చెప్పారు. గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మధురాన్న భోజనశాలని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీతో కలిసి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సందర్శించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణాన్ని, వాహనాల పార్కింగ్ ప్రాంతాలని పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గతంలో జీజీహెచ్లో క్యాంటీన్ ఉండేదని, కరోనా సమయంలో నష్టాలు రావడంతో సంబంధిత కాంట్రాక్టర్ క్యాంటీన్ని మూసివేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత మధురాన్న భోజనశాల పేషెంట్స్ సహాయకులకి భోజన వసతి కల్పిస్తుందని చెప్పారు. సాహో కార్యక్రమం ద్వారా ఆసుపత్రి నిర్వహణ మెరుగవుతుందని చెప్పారు. జీజీహెచ్ వైద్యులు అంకిత భావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అందరిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. డాక్టర్లో అయితే మాత్రం 90% మంచి ఉంటుంది, మిగతా వాటిలేదు నేను చెప్పలేను. కానీ 10% అటు ఇటు ఉంటారు, వాళ్ళు మన రూల్స్ ప్రకారం కరెక్ట్ చేస్తాము. మేము అలా ఎప్పుడు కూడా మంచిగా చూడటానికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ, నేను ఎందుకంటే రాగానే ఇక్కడ మీటింగ్ పెట్టాను డాక్టర్స్ అందరితోటి, వాళ్ళందరూ టీమ్గా అద్భుతంగా పనిచేస్తున్నారు. అది మన ప్రజాప్రతినిధులైన నజీర్ గారి ముందే నేను ధైర్యంగా గొప్పగా చెప్పగలను. దయచేసి మన డాక్టర్లందరూ కూడా చాలా బాగా టీం వర్క్ చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళందరికీ మన అభినందనలు తెలియజేద్దాం. ఒకళ్ళిద్దరు ఏమైనా ఇబ్బంది ఉంటే మరి ఖచ్చితంగా రూల్స్ ప్రకారం వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అతి ముఖ్యమైనటువంటి ప్రజా వైద్యశాల గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అనేక రకాల అవకతవకలు జరిగినటువంటి పరిస్థితులున్నాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో అనేక రకాలుగా దీన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో పాటు గతంలో జరిగినటువంటి తప్పిదాలను వెలికితీసి వాటిని పరిష్కరించేటువంటి దిశగా, ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి క్యాంటీన్ ఒకటి ప్రైవేట్కు ఇచ్చేటువంటి పరిస్థితి, ఆ క్యాంటీను కరోనా దెబ్బకి అతను నష్టాల పాలై 2 సంవత్సరాలు అతను నడపలేక, తర్వాత మధురన్నం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అతనికి వ్యాపారాలు తగ్గి ఆ కాంప్లెక్స్ అంతా కూడా కోర్టు కేసులో ఉండడం, దాన్ని పరిష్కరించాలనే ఆలోచనతో అటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అతను పిలిచి మాట్లాడడం జరిగింది. అతనికి వెంటనే సెటిల్ చేస్తామని, ఆ ప్రాంతం ఏదైతే క్యాంటీన్ అనేది ఉండేదో ఆ క్యాంటీన్ అనేటువంటి ప్రాంతంలో ఈరోజు ఒక దాత ముందుకొచ్చి సిఎస్ఆర్ నిధులతో ఒక పెద్ద ఎమర్జెన్సీ వార్డును ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితులు. అందుకని ఆ క్యాంటీన్ని వెకేట్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి, అలాగే నర్సెస్కి, స్టాఫ్కి అవసరమైనటువంటి డాక్టర్స్ క్యాంటీన్ కానీ, అలాగే వచ్చేటువంటి డైట్ క్యాంటీన్, ముఖ్యంగా పేషెంట్స్కి ఇచ్చేటువంటి డైట్ క్యాంటీన్ కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి అన్ని సదుపాయాలతో పాటు, ముఖ్యంగా పేషెంట్స్కు వైద్య సదుపాయాలతో పాటు ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేటువంటి విధంగా 1 సంవత్సరం కాలం పాటు గౌరవ సూపరింటెండెంట్ గారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు వెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేను కలిసి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఒక మంచి ఆసుపత్రిగా, ఒక ప్రైవేట్ ఆసుపత్రిగా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి విధంగా మేమందరం కూడా రూపుదిద్దుకునేటువంటి పనిలో ఉన్నాం. తప్పకుండా ఆసుపత్రికి వచ్చేటువంటి అటెండర్స్ కానీ, పేషెంట్స్ కానీ మీరందరూ కూడా సహకరించి, ఎందుకంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఎక్కువ అయిపోతుంది. బండ్లు, అనేక రకాల పర్మిషన్స్ లేనటువంటి స్టాల్స్ అనేక ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వంలో
ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న బంకులు పెట్టి వాళ్ళందరూ కూడా తీసుకునే అటువంటి పరిస్థితులు లేకుండా ఒక ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధంగా ట్రాన్స్పరెంట్గా అందరికీ ఉపయోగపడేటువంటి అంశాలను ఇక్కడ పెట్టేటువంటి కార్యక్రమంతో పాటు అవసరమైనటువంటి నిధుల్ని సేకరించేటువంటి కార్యక్రమం, ప్రభుత్వ సహాయ సహకారాలు, అలాగే ఆసుపత్రి సిబ్బంది, ముఖ్యంగా సూపరింటెండెంట్ గారి ఆలోచనలతో రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆసుపత్రిని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని వీధి వ్యాపారులు గురువారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ని కలిశారు. జీజీహెచ్ వద్ద ఎన్నో ఏళ్లుగా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటున్నామని, ఆక్రమణల పేరుతో తమ బండ్లని గుంటూరు నగర కమిషనర్ తొలగించారని చెప్పారు. దీనికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సానుకూలంగా స్పందించి త్వరలోనే చిరు వ్యాపారులకి న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన స్ట్రీట్ వెండర్స్ జోన్లో వీరికి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జీజీహెచ్ ఆవరణలో ఉన్న వికలాంగుల సమస్యల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.